దున్నాలి. దానికి కనీసం ఎంత లేదన్నా 1000 రూపాయలు ఖర్చు అవుతుంది ఒకటి. రెండోది నారు విత్తనం మనం ఏం చేస్తాము, మేము చెప్తాం ఒక ప్యాకెట్ కానీ మీరు 2 ప్యాకెట్లు పోస్తారు, అవునా కదా? మీరు ఒక ప్యాకెట్ సరిపోతే 2 ప్యాకెట్లు పోస్తారు. ఒక ప్యాకెట్ విత్తనం ఈ రోజు చూసుకుంటే 1500, 2 ప్యాకెట్లు ఎంత 3000, 2 ప్యాకెట్లు అంటే 60 కేజీలు పోస్తారు. మీరు 60 కానీ 50 కేజీలు పోస్తారు, 3000 రూపాయలు. మళ్ళీ నారు తీయడానికి ఎంత ఖర్చు అవుతుంది? నారు తీయడానికి కనీసం 3000 తీసుకుంటారు. మళ్ళీ పొలం దమ్ము చేయాలా, అప్పుడు మళ్ళీ పొలం 3000, 3000 తీసుకుంటారు. ఉడుపుకు 3000 తీసుకుంటారు. ఇందుకు మీకు ఖర్చు అవుతుంది. నేనేం చేస్తాను, శుభ్రంగా వేసవిలో 2 దుక్కులు 3 దుక్కులు దున్నించేసి, బెంటగా వేయించి లాస్ట్ దుక్కు దున్నించేసి 2-3 దుక్కులు అయిపోద్ది. ఎద జరుగుతారు. ఎదగా ఎంత అనుకున్నారు? ఎకరానికి 20 కేజీలు విత్తనం వేయాలి. అంటే ప్యాకెట్ 30 కేజీలు కదా, అందులో 10 కేజీలు తగ్గించి, అంటే మీరు 2 ప్యాకెట్లు నాకు 3 ఎకరాలకు వస్తాయి. మీరు 2 ప్యాకెట్లు ఎక్కడ వేస్తున్నారు? మీరు ఎకరానికి 6 సెంట్లు నార్మల్గా వేస్తున్నారు. నేను ఎక్కడ వేస్తాను? 2 ప్యాకెట్లు కొంటే 3 ఎకరాలకు వస్తుంది. 20 కేజీలు నారు, 20 కేజీలు విత్తనం, దానికి 3 కేజీలు ఉలవలు కలుపుతాం మేము. మాకు అలవాటు. ఎందుకంటే ఉలవలు కలుపుతారని మేము అనొచ్చు. నల్లవలు ఏం చేస్తామంటే మేము నల్లవలు తెల్లవలు ఏదైనా పర్లేదు, ఉలవలు కలిపి చల్లేస్తాం. విత్తనంలోనే ఉలవలు కలిపి శుభ్రంగా దుక్కు దున్నేసాం కదా, చల్లేసి పట్టి పొట్టు చల్లేస్తాం. ఏం చేయం మేము వేసవిలోనే, అంటే ఈ జూన్ నెలలో. అప్పుడేమవుతుంది, ఎప్పుడైతే వర్షం పడుతుంది కదా, వర్షం పడినప్పుడు మీరే పొడినారే పోస్తారు కదా, మేము బురదనారు పోయింది కదా. ఎప్పుడైతే వర్షం పడుతుందో, వర్షం పడిన 2వ రోజు గడ్డి మందు ఉంటుంది కదా, ఇప్పుడు మీరు ఏదైతే గడ్డి మందు కొడతారో అదే గడ్డి మందు మేము స్ప్రే చేస్తాం, పొలం మందు స్ప్రే చేస్తాం. మాకు ఎంత ఖర్చు అవుతుంది? గడ్డి మందు పావు కేజీ గడ్డి మందు ఒక 500 రూపాయలు స్ప్రే ఖర్చు అవుతుంది. అంత కలిపి 1000 రూపాయలతో మాకు అయిపోతుంది. మొత్తం వరి అంతా పుడుతుంది. దాంతోపాటు ఉలవలు కూడా పుడతాయి. ఉలవలు పుట్టిన తర్వాత ఏమవుతుందంటే, ఉలవ చేను వరి మీద కానీ ఫాస్ట్గా పెరుగుతుంది. ఉలవ చేనులో గడ్డి వస్తుంది ఎక్కడైనా? ఉలవ చేనులో గడ్డి ఉంటుందా? ఉలవ చేనులో గడ్డి రాదు. గడ్డిని చంపే గుణం ఉలవ పొంది. అందుకనే వరి మొక్క మాత్రం వస్తుంది, ఉలవ అల్లేస్తుంది. ఇలాగ వర్షాలు పడలేదనుకో, వర్షాలు పూర్తిగా పడలేదనుకో, ఉలవ ఫుల్గా అల్లేసి ఉంటుంది, ఉలవ పంట వస్తుంది. వర్షాలు పడేయనుకో, ఉలవ ఏమవుద్ది? కుళ్ళిపోద్ది. కుళ్ళిపోయి ఏమవుతుంది? భూమికి ఎరువుగా మారిపోతుంది. 99% కుళ్ళిపోతుంది. ఎందుకు కుళ్ళిపోతుంది? వర్షాలు పడతాయి. వర్షాలు పడితే పక్క నుంచి నీరు పెడతాం.